నమస్తే డి న్యూస్కు స్వాగతం. నేను మీ శరత్. ముందుగా డి న్యూస్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో జిల్లాలోని ఇప్పటి వరకు 4.42 లక్షల కుటుంబాలకు జాబ్ కార్డులు మంజూరు చేసి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1.35 కోట్ల పరిదినాలు లక్ష్యానికి గాను 1,29 లక్షల పరిదినాలు కల్పించడం జరిగిందని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. జిల్లాలో 2,95,000 కుటుంబాల్లోని 5,06,000 మంది కూలీలకు 272 కోట్ల రూపాయల వేతనం రూపంలో చెల్లించడం జరిగిందన్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో సిమెంటు రోడ్లు, తారు రోడ్లు, పశువుల షెడ్లతో పాటు రైతులకు అవసరమైన ఫారం పాండ్లను నిర్మించడం జరిగిందన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎన్ఆర్ఈజెస్ కింద గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనకు 180 కోట్ల 70 లక్షల అంచనాల వ్యయంతో రోడ్లు, డ్రైన్లు ఎస్సీ ఎస్టీ కాలనీల్లో నిర్మించడం జరిగిందన్నారు. మిగతా పనులకు పరిపాలన ఆమోదం తీసుకుని 132 కోట్లతో 1,180 పనులు పూర్తి చేయడం జరిగిందని, 141 పనులు పురోగతిలో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1,11 లక్షల పరిదినాలను 2,95,000 కుటుంబాలకు లబ్ధి చేకూరేలా ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. రానున్న 3 నెలల్లో 5 ప్రాధాన్యత అంశాలు తీసుకుని పనులు చేపడుతున్నట్లు కలెక్టర్ వివరించారు. ప్రధానంగా పశువుల నీటి తొట్టెల నిర్మాణం, ఫారం పాండ్స్ పంట కాలువల్లో పూడికతీత, చెరువుల్లో పూడికతీత, చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టడంతో పాటు ఉపాధి కూలీలకు రోజుకు ఖచ్చితంగా 290 రూపాయలు వేతనం తప్పకుండా పని ప్రదేశంలో మార్కింగ్ ఇచ్చి పని చేయించేటట్లు నిర్ణయించడం జరిగిందని చెప్పారు. సమావేశంలో డోమా పీడీ జోసఫ్ పాల్గొన్నారు. మన ప్రకాశం జిల్లాలో నరేగా కింద ఆర్థిక సంవత్సరం 2024-2025 సంబంధించిన 4.42 ల్యాక్ జాబ్ కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది. దాంట్లో టార్గెట్గా మనకు 1.35 crore పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ ఇవ్వాల్సింది ఉండగా మనము అచీవ్ చేసినది 1.29 crores పర్సెంటేజ్, అంటే 96% అచీవ్ చేయడం జరిగింది. అదేవిధంగా 24-25లో 5.06 ల్యాక్స్ వేజ్ సీకర్స్, 2.95 ల్యాక్ ఫ్యామిలీస్కు 272 crores పేమెంట్ వేజెస్ చేయడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్, బీటీ రోడ్స్, టూరిజం రోడ్స్, అప్రోచ్ రోడ్స్ టు ఎస్సీ ఎస్టీ కాలనీస్కి మొత్తం కలిపి 1,369 వర్క్స్కి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ ఇవ్వడం జరిగింది. టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ 180.70 crores. దానికి గాను కంప్లీట్ చేసిన వర్క్స్ 1,180 వర్క్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా 141 వర్క్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇప్పటిదాకా స్పెండ్ చేసిన అమౌంట్ 132.02 crores. ఈ ఆర్థిక సంవత్సరం 2025-2026 సంబంధించి ఇమీడియట్గా ఈ 3 monthsలో ఏప్రిల్, మే, జూన్ టార్గెట్గా 1.11 crores పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ 2.95 ల్యాక్ ఫ్యామిలీస్కు ఇవ్వడానికి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దాన్ని అచీవ్ చేయడానికి యాక్షన్ ప్లాన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ప్రయారిటీ వర్క్స్గా నెక్స్ట్ 3 months పంచ ప్రాధాన్యాలు అవి ఏమేమంటే, మొదటిగా కన్స్ట్రక్షన్ ఆఫ్ క్యాటిల్ వాటర్ ట్రప్స్, రెండోది కంప్లీషన్ ఆఫ్ ఫార్మ్ పాండ్స్, మూడోది డీసిల్టింగ్ ఆఫ్ ఫీల్డ్ ఫీడర్ ఛానల్స్, ఫోర్త్ డీసిల్టింగ్ రెనోవేషన్ ఆఫ్ ఇరిగేషన్ ట్యాంక్స్, ఫిఫ్త్ మన జిల్లాలో యావరేజ్ మినిమం వేజ్ రేట్ 290 రూపీస్ నుంచి 300 పర్ డే పర్ వేజ్ సీకర్కు ఇవ్వడానికి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ క్యాటిల్ వాటర్ ట్రప్స్ మన జిల్లాకు ఈ ఆర్థిక సంవత్సరంలో 1,475 క్యాటిల్ వాటర్ ట్రప్స్ విత్ ఎస్టిమేటెడ్ కాస్ట్ 4.72 crores టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దానికి గాను కావాల్సిన యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఇన్ కోఆర్డినేషన్ విత్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తయారు చేస్తున్నాము. ఆల్రెడీ వర్క్ మొదలు పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా ఫార్మ్ పాండ్స్ 9,500 ఫార్మ్ పాండ్స్ విత్ ఎస్టిమేటెడ్ కాస్ట్ 47.50 crores. దానికి కూడా ఆల్రెడీ
ప్లాన్ తయారు చేయడం జరిగింది. ఇప్పటిదాకా 44 కంప్లీట్ చేసి ఉన్నాము. ఈరోజు మీటింగ్ పెట్టి కూడా అందరూ ఫీల్డ్ అసిస్టెంట్స్కు నెక్స్ట్ 1 వీక్లో అరౌండ్ 800 ఫామ్ పాండ్స్ కంప్లీట్ చేయడానికి టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరానికి టార్గెట్గా 4043 కిలోమీటర్స్ ఫీడర్ ఛానల్స్ విత్ అన్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ 101.70 crores దానికి ఎస్టిమేట్తో టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఫైనల్గా మినిమం వేజ్ రేట్ మన ప్రకాశం జిల్లాలో యావరేజ్ వేజ్ రేట్ కొద్దిగా తక్కువ ఉంది. ఈ సంవత్సరం దాన్ని పెంచడానికి ప్రత్యేకంగా కార్యాచరణ పెట్టుకోవడం జరిగింది. సో దాని వలన ప్రతి ఒక్క వేజ్ సీకర్ కూడా కనీసం 290 రూపీస్ వారికి ఇచ్చేటట్లు మనం కార్యాచరణ పెట్టుకోవడం జరిగింది. ఈ యాక్టివిటీస్ని కూడా ఇప్పుడు రాబోయే నెక్స్ట్ 3 monthsలో ప్రత్యేకంగా జిల్లా ఎస్పీ కార్యాలయ సముదాయంలో శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో శ్రీ సీతారామచంద్రస్వామి వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎస్పీఏఆర్ దామోదర్ వారి సతీమణి నర్మదా నాయుడు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆల్వాడి రాక సందర్భంగా పోలీస్ బ్యాండ్ ఘనస్వాగతం పలికింది. వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి సీతారాముల కళ్యాణం ఘనంగా జరిపించారు. ఏఎస్పీ నాగేశ్వరరావు దంపతులతో పాటు పోలీస్ కుటుంబ సభ్యులు భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. కళ్యాణ మహోత్సవానికి అయం ముహూర్త భోగ సీతారామ కళ్యాణం. అసలు సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని లేదు. సంతానం కొరకై ఆయన రైతులంతా కూడా భూమిని దున్నుమనాద్యౌర్వధినాంతరిక్షం మహిత్వా దాన్ని పూజ చేసి రాజకాక్షి ఈ వరం ప్రసాదించారు అని ఆనందపడి అన్నాడు గురువుని. సీత ఆ విల్లు ఎంత పెద్దది అంటే ఆ రథాన్ని తీసుకురాలేదు. రాజ్యంతో ఆ రథం కింద పోయి పోలీసులో పిల్లకాయలంతా ఓడిపోయింది, సీత ఓడిపోయింది. నమః దామోదరాయ నమః తత్పరిభావం నమామో అమృతవాప నర్మదే సంధరావే జోజరే త్వం సన్నిధింకులమేవ యథాస్తారపక్వయతే ఏదంటవే ధ్యాయామి ఆవాహయాముజానతానోత్పయాం పుష్పై పూజయామి శుభగానుహం ఏకదంతారుహం కపిలారుహం గజకర్ణకారమః లంబోదరానమః మంత్రి గంధా పంతు గోవిందా భారతీయ జనతా పార్టీ వికసిత్ భారత్ అడుగులు వేస్తూ దేశ అభివృద్ధితో ముందుకు సాగుతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నిడమనూరి సూర్య కళ్యాణ చక్రవర్తి అన్నారు. బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నకేశవ స్వామి మన్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ర్యాలీ నిర్వహించారు. जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद भारत माता की जय भारत बीजेपी जिंदाबाद
జిందాబాద్ జిందాబాద్ మాతరం మాతరం వందే మాతరం 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 సార్ ఇటు రాండి, కొంతమంది ఇటు రాండి. జిందాబాద్ పార్టీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ నాయకత్వం వర్ధిల్లాలి రేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి 45 సంవత్సరాల క్రితట బీజేపీ ఏర్పడిన తర్వాత పార్టీని క్రింది స్థాయిలో బలోపేతం చేసే దిశగా ఒంగోలు నగరంలో జెండా ఆవిష్కరణలు చేయడం జరిగిందని చక్రవర్తి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో అనేక సంస్కరణలతో దేశ అభివృద్ధికి తోడ్పడుతూ ప్రజల మన్ననలను పొందారన్నారు. డబల్ ఇంజన్ సర్కార్ లాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తుందని, ఆ ప్రభుత్వంలో బీజేపీకి కూడా స్థానం ఉండటం ఎంతో సంతోషమని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు ప్రజలందరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ప్రజలందరికీ బీజేపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు, యోగయ్య యాదవ్, డాక్టర్ నరసింహారావుతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెన్నకేశవ స్వామి మాన్యం నుండి ప్రారంభమైన ర్యాలీ పీవీఆర్ హైస్కూల్ వరకు సాగింది. నలభై 45వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టారు, అలాగే పూర్తి చేశారు కూడాను. ఆ తర్వాత 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అయిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ఎవరు కూడా ఊహించినటువంటి విధంగా సంస్కరణలు చేయటము, రాజ్యాంగంలో కూడా ఏదైతే త్రిపుల్ తలాక్ ఇవన్నీ ఉన్నాయో వాటిని కూడా మార్చేసి జనరంజకంగా పరిపాలన అందిస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంగా ఇంకా రాబోయే 20-30 సంవత్సరాలు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇప్పుడు దేశంలో వికసిత భారతాన్ని నిర్మాణం చేస్తుంది. అలాగే మన రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో పనిచేస్తుంది. దేశాన్ని అగ్రగామి దేశంగా విశ్వగురువుగా తీర్చిదిద్దే దిశలో పనిచేస్తుంది. విశ్వగురు అవ్వాలి అని అంటే మన సోషియో ఎకనామిక్గా డెవలప్ అవుతూ, విలువలతో డెవలప్ అవుతూ, అలాగే మన కల్చర్ ఏదైతే ఉందో భారతదేశ సంస్కృతి మర్చిపోకుండా ఇవన్నీ జరగాలి. ఆ సంకల్పంతో పనిచేస్తుంది. మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ ఈ ఆవిర్భావ దినోత్సవం నాడు అందరం సంకల్పిస్తున్నాం. అది నిర్మాణం చేసే దాంట్లో మన దేశ నరేంద్ర మోడీ గారి సంకల్పాన్ని తీరుస్తామని, అలాగే మన రాష్ట్ర ఎన్డీఏ కూటమి తరఫున కూడా మేము అది సాధిస్తామని, దానికి సపోర్ట్ చేస్తామని. మరి అనేక కష్ట నష్టాలు కోర్చి ఈ రోజున 1984లో 2 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు 3 సార్లు అధికారానికి వచ్చిందంటే పార్టీ కార్యకర్తల యొక్క కృషి, పట్టుదల, అంకితభావమే దీనికి ప్రధాన కారణం. ఈ దిశగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2014 నుండి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు, దేశానికి ఉపయోగపడే నిర్ణయాలు. దాంట్లో భాగంగానే ట్రిపుల్ తలాక్ కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, నిన్న జరిగినటువంటి వక్ఫ్ బోర్డు బిల్లు కావచ్చు, ఇంకా ఎన్ఆర్ఏ, సిఈ అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకున్నారంటే దానికి బలమైన సిద్ధాంతం వెనకుంది. కనుకనే ఈ విధంగా విద్యార్థుల్లో చిన్నప్పటి నుండి ఒక గోల్ పెట్టుకోవటం జరుగుతుందని, దానిని అందరూ సాధించలేరని, కొందరే సాధిస్తారని, అలా సాధించిన వారిని చూసి మొదటగా గర్వపడేది ఉపాధ్యాయులు, విద్యా సంస్థలేనని మేయర్ గంగాడ సుజాత అన్నారు. డ్రీమ్స్ మహోత్సవం 2025 పేరిట డ్రీమ్స్ ఒలింపియాడ్ 15వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని ప్రేమించే తత్వం ఉపాధ్యాయులకు ఉంటుందని మేయర్ అన్నారు. పిల్లలను చదివించడంతో పాటు వారికి క్రమశిక్షణ అలవర్చడం ఎంతో అవసరమన్నారు. నేటి తరం పిల్లలకు కష్టం తెలియకుండా తల్లిదండ్రులు పెంచుతున్నారన్నారు. పిల్లల చదువుల విషయాన్ని తల్లిదండ్రులు పట్టించుకోవాలని, అలా పట్టించుకోకపోతే సమస్యలు తలెత్తుతాయన్నారు. చదువు అనేది నేడు ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంది, కానీ పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో చదువుతో పాటు క్రమశిక్షణ అంతే ముఖ్యమని, పాఠశాలకు వెళితే పిల్లలకు క్రమశిక్షణ అలవడుతుందని ఎస్పీఆర్ దామోదర్ సతీమణిలు అన్నారు. పాఠశాలలకు వెళ్లడం వల్ల తోటి పిల్లలతో స్నేహపూర్వక వాతావరణం అలవడుతుందన్నారు. పెద్దలను గౌరవించటం, సహచర విద్యార్థుల నుండి తెలియని విషయాలు తెలుసుకోవటం, తెలిసిన విషయాలు పంచుకోవటం, నేర్చుకోవటం జరుగుతుందన్నారు. పాఠశాలల్లోని ఉపాధ్యాయుల మీద
తల్లిదండ్రుల నమ్మకం ఉంచితే పిల్లలు మంచి పౌరులుగా తయారవుతారన్నారు. విద్యార్థులంతా సంతోషకరమైన ఆహ్లాదకరమైన జీవితం గడిపి విద్యా సంస్థకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ సందర్భంగా ఇటీవల అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన రక్త సేకరణ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన రక్తదాతలకు సర్టిఫికేట్లు, మెమెంటోలను అందజేశారు. వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా పాఠశాల సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ యువిఎస్ లక్ష్మీదేవి, మేనేజింగ్ డైరెక్టర్ బి శ్రీనివాసరావులు అతిథులను సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. కార్యక్రమంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. నేను డ్రీమ్ స్కూల్లో 10th క్లాస్ కంప్లీట్ చేశాను. 17-18th బ్యాచ్. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత నాకు ప్రతిభ అవార్డు అనేది వచ్చింది. అది కేవలం మా మేడం వారే వచ్చింది. దాని తర్వాత నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ కూడా సంపాదించాను. మా మేడం యొక్క హార్డ్ వర్క్, ఫ్యాకల్టీ అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఇది సాధ్యమైంది. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. విద్యార్థులకు అందరికీ చిన్నప్పటి నుంచే కూడా ఎవరైనా పెద్దవాళ్ళు ఎదురయ్యేటప్పుడు, అమ్మ నువ్వేం అవ్వాలనుకుంటున్నావు, ఏం చదవాలనుకుంటున్నావు అంటే ప్రతి ఒక్కరికి ఒక గోల్ అనేది ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఒక కళ ఏమిటనంటే నేను డాక్టర్ అవ్వాలను, ఒక ఇంజనీర్ అవ్వాలను, లేదంటే ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఇలాగ రకరకాలుగా మనకి ఏది అవ్వాలనుకుంటున్నా ఒక కోరిక అనేది చిన్నప్పుడే మన మనసులోకి రావడం ఉంటుంది. అయితే అందరూ కూడా దాన్ని సాధించలేరు. కానీ మరి కొంతమంది అయితే సాధనే మనకి ముఖ్యంగా కావాల్సింది. కాబట్టి ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు కూడా కష్టపడి చదువుతూ ఆ సాధించేటప్పుడు మరి ఆ యొక్క గుర్తింపు వచ్చేటప్పుడు తల్లిదండ్రుల కన్నా కూడా ఎక్కువ గర్వపడేది టీచరే. మీకు చదువు చెప్పిన విద్యా సంస్థే, అలాగనే టీచర్సే. ఇందాక ఒక అమ్మాయి వచ్చి చెప్పింది, నేను ఇంత ఈ స్థాయికి వచ్చానంటే కారణం మా లక్ష్మీ మేడం అని చెప్పేసి. అంటే అట్లాగా ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా కూడా అరే ఒరే అని పిలిచి మనకు దగ్గరగా తీసుకుని అరే అని పిలవంగానే పలికేది మరి కలెక్టర్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద పొజిషన్లు ఎవరున్నా కూడా ఆ ఒక్క విద్యార్థికి ఆ ప్రేమించే తత్వం ఉండేది ఒక టీచర్కి మాత్రమే. వాళ్ళు బాగా ఎదిగేటప్పుడు గర్వపడేది కూడా పేరెంట్స్తో పాటు టీచర్సే. అయితే ఈరోజు నేను కొంతమంది పేరెంట్స్ కూడా వచ్చినారు కాబట్టి వాళ్ళకి నేను ఇచ్చే సలహా సూచనలు ఏమిటంటే, పిల్లల్ని చదివించండి, దాంతోపాటు డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో లేనిది డిసిప్లిన్. ఎందుకంటే మనం అందరం పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపిస్తున్నాము అని అంటే మొట్టమొదటిగా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ చదువుకోవడానికి అని చెప్పి. కానీ చదువు ఎంత ఇంపార్టెంటో దాంతోపాటు 4 పిల్లర్స్ ఉంటాయి స్కూల్కి పంపించడానికి. ఒక మెయిన్ కారణం ఎందుకంటే చదువు ఒక్కటే ఇంపార్టెంట్ అని అనుకుంటే మనం ఆన్లైన్, ఇప్పుడు అందరికీ ఆన్లైన్ అందుబాటులో ఉంది, ఆన్లైన్లో చదువుకోవచ్చు. కానీ స్కూల్కే వెళ్ళి ఎందుకు చదువుకోవాలి అని అంటే మొదటిది క్రమశిక్షణ నేర్పిస్తుంది. స్కూల్కి వస్తే మనం చిన్నప్పుడు చదువుకున్నాము రైమ్స్లో, తెలుగు రైమ్స్లో పొద్దునే లేవాలి, బ్రష్ చేసుకోవాలి, గ్లాసుడు పాలు తాగాలి, స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి. సో ఆ క్రమశిక్షణ, డిసిప్లిన్ అనేది మనకు నేర్పించేది. ఫస్ట్ స్కూల్కి వెళ్ళడం అలవాటు అయితే పొద్దునే లేవడం ఒక క్రమబద్ధీకరణతో మనకు అవన్నీ అలవాటు అవుతాయి అని చెప్పేసి అనేది క్రమశిక్షణ. రెండోది స్నేహపూరితమైన వాతావరణం కలుగుతుంది. తోటి పిల్లలతో ఎలా మెలగాలి,
మూడోది టీచర్లని పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి అని అనేది స్కూల్ మాత్రమే నేర్పిస్తుంది. నాలుగోది పిల్లలు వాళ్ళతో ఈక్వల్గా వాళ్ళు షేరింగ్ నాలెడ్జ్, మిగతా పిల్లలతో ఎలా మన నాలెడ్జ్ని వాళ్ళతో ఎలా షేర్ చేసుకోవాలి, వాళ్ళకి తెలిసినటివి మనం ఎలా నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి అనేటివి నేర్పించేటివన్నీ కూడా స్కూల్ మాత్రమే. ఇంటర్నెట్లోనో ఆన్లైన్లో చదువుకుంటే చదువు మాత్రమే వస్తుంది, కానీ ఈ 4 రావు. ఇవన్నీ ఉంటేనే చదువు తక్కువైనా కూడా సరే సమాజంలో మంచిగా అందరి దగ్గర మంచి మన్ననలు పొందుతామనేది నా ప్రత్యేకమైన. సీతారాముల కళ్యాణం కమనీయ మహోత్సవాన్ని వందలాది మంది భక్తులు చూసి తరించారు. లాయర్పేట షిరిడి సాయిబాబా మందిరంలో సీతారామ కళ్యాణ వేడుకలను మాజీ మంత్రి సిద్ధార్ రాఘవరావు, లక్ష్మీ పద్మావతి దంపతులు పీటల మీద కూర్చొని కళ్యాణాన్ని జరిపించారు. సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితులు మంత్రోచ్చారణ నడుమ కళ్యాణం సుందరంగా నిర్వహించారు. కళ్యాణాన్ని పురస్కరించుకుని సీతారామ విగ్రహాలను పట్టు వస్త్రాలతో అలంకరించారు. అందమైన హారాలు, సువాసనలు వెదజల్లే పూలమాలలతో దేవతామూర్తుల విగ్రహాలను ముస్తాబు చేశారు. ముత్యాల తలంబ్రాలు నడుమ కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వేడుకను భక్తులు కనువిందుగా తిలకించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులకు సిద్ధారాఘవరావు దంపతులు అన్నప్రసాద వితరణ చేశారు. వేద పండితులు కళ్యాణాన్ని జరిపించారు. కమిటీ సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. సైడ్కి రా. గురుగారు అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఒంగోలు లాయర్పేట షిరిడి బాబా మందిరంలో ఇక్కడ శ్రీరాముల వారి కళ్యాణం జరగబోతూ ఉంది. అట్లానే అన్నదాన కార్యక్రమం కూడా మా సిద్ధ రాఘవరావు, లక్ష్మీ పద్మావతి అదేవిధంగా మా ట్రస్ట్ నుంచి మేము ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి విచ్చేసి భక్తులందరూ కూడా సోమవారి తీర్థ ప్రసాదాలు తీసుకొని తదుపరి భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనస్ఫూర్తిగా అందరినీ కోరుతూ, అందరికీ శ్రీరామచంద్రమూర్తి ఒక ఆశీస్సులు ఉండాలని, దేశానికి రాష్ట్రానికి అన్ని విధాలు బాగుండాలని కోరుకుంటాం. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు లాయర్పేటలోని షిరిడి బాబా మందిరంలో ప్రతి సంవత్సరం కూడా సీతారామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా వచ్చేసి ఆ స్వామివారి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం తిలకించి అలానే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా కొంచెం మన మందిరంలో అన్న సందర్శన కార్యక్రమానికి మనం జరుపుకుంటున్నాం. ఇవాళ అయోధ్యలో కూడా రామచంద్ర ప్రభువుకు కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. భద్రాచలంలో జరుగుతుంది.
మనకు ఒంటిమిట్టలో పౌర్ణమి నాడు జరుగుతుంది. అక్కడ చంద్రుడు కోరాట, ఇక నువ్వు పగటిపూట పెళ్లి చేసుకుంటున్నావు, నేనేమో రాను, రాత్రిపూట కదా నేను వచ్చేది, కాబట్టి నీ కళ్యాణం నేను చూడాలి అని చంద్రుడు కోరాట. అందువల్లనే పౌర్ణమి నాడు చంద్రుడు వస్తాడు కాబట్టి ఆ పౌర్ణమి నాడు అక్కడ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది చంద్రుడి కోసం. ఇంత విశిష్టమైనటువంటి కళ్యాణాన్ని చంద్ర భగవానుడే కోరాడు. మనకి అవకాశం వచ్చింది. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి నారాయణ విద్యా సంస్థలు వినూత్న ప్రణాళికతో ముందుకు వెళుతున్నాయని విద్యా సంస్థల ప్రిన్సిపల్ వేదవతి అన్నారు. ఒంగోలులోని భాగ్యనగర్ నారాయణ ఒలింపియాడ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన ఈ కిడ్స్ ఈ ఛాంప్స్ గ్రాడ్యుయేషన్ వేడుకలను ఏజీఎం పెద్దిరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా PP2 పూర్తి చేసిన చిన్నారులకు పట్టాలను ప్రదానం చేశారు. PP2 పూర్తి చేసిన చిన్నారులకు గ్రాడ్యుయేషన్ వేడుక నిర్వహించడం నారాయణ విద్యా సంస్థల ఆనవాయితీ వేదవతి అన్నారు. ఇటువంటి వేడుకలు వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని ఈ సందర్భంగా తల్లిదండ్రులతో నిర్వహించిన సమావేశంలో విద్యార్థి తండ్రి హేమంత్ కుమార్ మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థలు విద్యార్థులను భవిష్యత్తు తరాలకు తగిన విధంగా తీర్చిదిద్దుతున్నాయన్నారు. విద్యతో పాటు భవిష్యత్తులో వారు ఏ విధంగా మెలగాలో నేర్పించడం ఇక్కడి ప్రత్యేకత అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ నిరూప్, కోఆర్డినేటర్లు మోహిని, పూర్ణిమ, అనుదీప్, విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. Best in work and play. I promise to obey the rules and others who helped me get this far. Sri Sai Jianshi Bhattu. She is studying in now she has completed her PP2. Now today is the graduation day in this Narayana branch in Ongole. It has been a very eventful 2 years. Her first PP1 and PP2 also, she's been here around, and it is a wonderful moment for her. This school is nurturing the kids in such a way that they are preparing for next generation as responsible citizens right from the very beginning and very foundations. Now once they are through with this PP2 and now they are getting into graduated and moving to the primary level, it is definitely a very eventful moment. We are really owe very much to Narayana group of institutions because they are not only educating children, they are not only nurturing career, they are not only nurturing culture also to the students. Besides, they are making them to behave in the future as a responsible citizens. They have been building generations from past 30 years, and I am sure this particular movement with which Narayana is working will continue for many years to go and many decades to go also. And I'm sure this institution, the way it is not only contributing our state of Andhra Pradesh, it has a presence almost across almost all the states in India. And I wish Narayana institutions will have a global presence also, and it will scale up itself, not only confining to the primary level, secondary or higher secondary level. It has to nurture into the many more events. They have already medical education also they are into. They are also into engineering. And I wish they will open up more branches. I wish all success to Narayana and all the best to the students, those who have graduated and entering into the primary level. Thank you. Good morning all. Today is very pride moment to the Narayana group. We are celebrating graduation day for PP2 completed children. They are going to primary. So this is the tradition in Narayana group. Whoever completed their pre-primary education and ready to enter into primary, we are celebrating that day as graduation day. On this occasion, children are enjoying with culturals as well as we are conducting a small meeting to parents to rededicate ourselves to make our kids ready to the next program, that is nothing but primary program. So wish you all the best for graduates of PP2. Thank you everyone. సో ఈరోజు ఈ కిడ్స్ ప్రోగ్రాంలో భాగంగా పిల్లలందరూ గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు. దే ఆర్ మూవింగ్ టు ఫస్ట్ స్టాండర్డ్. సో పిల్లలంతా ఎంతో ఉత్సాహంగా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. నారాయణ సంస్థలో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే
సో ఏ లెవెల్, ఏ స్టాండర్డ్ పిల్లలకి ఏ స్థాయికి తగిన ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది ఇది మా కరికులంలో ఒక పార్ట్ అండి. వీ హ్యావ్ వెరీ గుడ్ R&D టీమ్ టు డిజైన్ పిల్లలకి ఏ స్థాయికి తగిన నాలెడ్జ్ ఇవ్వగలమో ఆ స్థాయికి వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చి వాళ్ళని పైకి తీసుకెళ్లడం నారాయణ కరికులంలో ఒక బ్యూటీ అండి. సో దాంట్లో భాగంగా ఇప్పుడు నగరంలోని నెల్లూరు బస్టాండు పాత LIC కార్యాలయం వద్ద గల క్రిస్టల్ బాడీ మసాజ్ అండ్ హెయిర్ స్టైల్స్పై దాడి చేసి 2 మహిళలు 2 పురుషులతో పాటు మేనేజర్ని అదుపులోకి తీసుకున్నామని 2వ పట్టణ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాసరావు తెలియజేశారు. 2వ పట్టణ పోలీస్ స్టేషన్కు అందించిన సమాచారం మేరకు నెల్లూరు బస్టాండ్ అవతల ఉన్న క్రిస్టల్ స్పా సెంటర్పై తమ సిబ్బందితో దాడి నిర్వహించామన్నారు. గతంలో ఈ సెంటర్పై 2 సార్లు దాడులు చేశామని, ఆ సందర్భంగా మగవారు మసాజ్ చేస్తున్నారని, కానీ ఇప్పుడు దాడి చేసిన సమయంలో క్రాస్ మసాజ్ జరుగుతుందని, అందువల్ల వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. SI పున్నారావు సిబ్బంది దాడిలో పాల్గొన్నట్లు శ్రీనివాసరావు తెలియజేశారు. ఈరోజు మాకు రాబడినటువంటి సమాచారం మేరకు నెల్లూరు బస్టాండ్ సెంటర్లో ఉన్నటువంటి క్రిస్టల్ మసాజ్ సెంటర్ మీద రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో భాగంగా అక్కడ 2 విటులు మరియు మసాజ్ చేస్తున్నటువంటి వారు మేనేజర్ గారు ఆ సెలూన్లో ఉండటం చూసాము. వారు చేస్తుంది అసాంఘిక కార్యకలాపాలు అయినందువల్ల తదుపరి చర్య నిమిత్తం వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. విక్టిమ్ కాల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని హోమ్కి తరలించాం. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా లేకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటాం. గతంలో మన లిమిట్స్లో ఉన్నటువంటి సెలూన్ అన్నింటి మీద కూడా దాడులు జరగడం జరిగింది. వీరు కొత్తగా వచ్చేసి ఇలాంటి మసాజ్ సెంటర్ చేస్తున్నారని చెప్పి మాకు వచ్చినటువంటి సమాచారం మీదకి గతంలో వెళ్ళాము కానీ అప్పుడైతే మాత్రం జెంట్స్కి చేయడం జరుగుతూ ఉండింది. ఇప్పుడు ఈరోజు మాత్రం కొంచెం వారి యొక్క పద్ధతిని మార్చుకొని క్రాస్ మసాజ్ చేయడంతో వారిపైన ఒంగోలు వాకర్స్ అండ్ జిమ్ మేట్ ఆధ్వర్యంలో ఒంగోలు రంగారాయుడు చెరువు కట్ట మీద జిమ్లో పైనం మల్లికార్జునరావు ఆధ్వర్యంలో శ్రీరామనవమి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వడపప్పు, పానకం ప్రసాదం అందరికీ పంచిపెట్టారు. కార్యక్రమంలో రంగారావు, పోకూరి శేషారావు, కొప్పోలు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ నాయుడు, సామా సుబ్బారావు, చలపతి, శరత్బాబు, శ్రీదేవి, భారతి, శాలిని, హుస్సేన్, వెంకటేశ్వర్లు, ఆచారి, గోపాల్ రెడ్డి, రమప్రసాద్, ఝాన్సీ, ఇందిరా, ఉమామహేశ్వరి, కొప్పోలు గాయత్రి, చిరంజీవి గుప్తా, మస్తాన్రావు తదితరులు పాల్గొన్నారు. పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ పండుగ ప్రతి పండుగ మనం ఇంత బాగా చేస్తున్నాము, ప్రతి శ్రీరామనవమి కూడా బాగా చేస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. మనం వచ్చిన లేడీస్ కూడా ఇంత బిజీలో కూడా మన వాళ్ళు అందరూ వచ్చారు. స్పెషల్ ధన్యవాదాలు వాళ్ళకి. సురసిర చందన సుగంధ మధుర మందార మకరంద సువాసనలు వెల్జల్లు వేళ, భక్తుల అభిమానం అలలై పొంగే వేళ, దివి నుంచి భూకి దిగి వచ్చిన దేవతలకు స్వాగత మందారమాలు పలికే వేళ, సీతారాముల కళ్యాణం జరుగు వేళ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా మల్లికార్జున గారి మిత్రులకి, శ్రేయభిలాషులకి, ఈ ప్రపంచవ్యాప్తంగా భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవాళి కూడా ఈ రోజున చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరామనవమి సందర్భంగా భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రామచంద్రమూర్తిని అర్చించాలి. ఎందుకంటే ఆయన చైత్రమాసంలో కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పూట అభిజిత్ లగ్నంలో జన్మించి ఉత్తమమైనటువంటి అనేకమైనటువంటి ఆదర్శంగా నిలిచాడు. ఆదర్శమైనటువంటి రాజుగా, చక్రవర్తిగా, భర్తగా, తండ్రిగా, కుమారుడిగా అనేకమైనటువంటి విలువలని మనకి అనేకమైనటువంటి నిరూపించారు. చెప్పడం కాకుండా చేసి చూపించారు. కాబట్టి ప్రతి మానవాళి కూడా సీతారాములుగా ఉండాలి. నవో నవో భవతజాత్ శోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుదేవతేనాప్నోతి సర్వం జయతే. హరి ఓం శ్రీర్వచ్చస్వ రండి. మళ్ళీ రేపు వాళ్ళు కట్టుకోరు. సీతారామస్వామి వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గొల్లపల్లి అంకమ్మ తల్లి భజన కోలాట ప్రదర్శన భక్తులను
విశేషంగా ఆకట్టుకుంది. నగరంలోని చెన్నకేశవ స్వామి దేవస్థానం నుండి జయరాం థియేటర్ మీదుగా మామిడిపాలెం కొండపై ఉన్న శ్రీ సీతారామ దేవస్థానం వరకు కోలాటం మహోత్సవం ప్రదర్శన సాగింది. మామిడిపాలెం కొండపై వేంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో కనీ విని ఎరుగని రీతిలో వసంత నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ నిర్వాహకులు కోటేశ్వరరావు అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా సాయంత్రం 7 గంటలకు సీతారామ కళ్యాణం ఘనంగా జరుగుతుందని భక్తులందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మద్దులూరి శ్రీనివాసరావు, డాక్టర్ సంతవేలూరు కోటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నందు శ్రీరామనవమి వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ అంకమ్మ తల్లి కోలాట భజన బృందమైన మేము ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అవకాశం మాకు లాస్ట్ ఇయర్ లభించింది, ఈ ఇయర్ కూడా లభించింది. ఆ రాముని కృప మాతో పాటు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. మేము అంకమ్మ తల్లి కోలాట భజన బృందం గుండ్లాపల్లి. పిల్లలు వచ్చేసి కొంతమంది మల్లవరం ఉన్నారు, ఒంగోలు ఉన్నారు, దొడ్డవరం ఉన్నారు. శ్రీ సీతారామస్వామి దేవాలయ సమితి ఆధ్వర్యంలో సీతారామస్వామి కళ్యాణోత్సవం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఇంతటి కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. కొండ మీద ఉన్నటువంటి రామాలయంలో కళ్యాణం జరగడం అనేది ఒంగోలు చరిత్రలోనే మనం చెప్పుకోదగ్గ విషయం. ప్రతి నెల మొదటి ఆదివారం ఒంగోలు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఒంగోలు రంగారాయుడు చెరువు కట్టపై ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు. డాక్టర్ చాపర వంశీకృష్ణ, డాక్టర్ చాపర శాంతికుమారిల ఆధ్వర్యంలో వాకర్స్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరంలో బీపీ, షుగర్, ఎముకల పటుత్వ సాంద్రత పరీక్ష, పాదాలు, నరాలు స్పర్శ పరీక్ష, బ్లడ్ పర్సెంటేజీ, పల్స్ ఆక్సిమీటర్ తదితర పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ పల్లవ్, జనరల్ మేనేజర్ బైరెడ్డి ప్రవీణ్ కుమార్, మార్కెటింగ్ మేనేజర్ ఖాసిం సైదా, ఎగ్జిక్యూటివ్ మార్కెటింగ్ మేనేజర్లు గోపి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. సరే ఇది తీసుకొస్తే డాక్టర్ మీకు ఏదన్నా ఉన్నా కానీ సార్ చెప్తారు. ఒకసారి ఆ స్కోప్ పెట్టి చెక్ చేస్తారు. చెక్ అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి. లేడీస్కి స్టాండ్ విజువలైజేషన్ చేసుకోవడం వీలుగా ఉంది. అవకాశం ఉంటే ఒక ట్యాబ్లెట్ తీసుకోండి. తర్వాత పాదాలకు వేడి నీళ్ళు కాపం పెట్టంగానే వేడి నీళ్ళ కాఫీ తాగేవారు మనం సరిపెట్టుకుంటా ఉన్నాం. చెప్పాను
ఇందులో అసలు వేడి నీళ్ళు కాపురం పెట్టుకోవటమా లేకపోతే వేడి నీళ్ళు పట్టుకోవడం వాడండి. ఒక సంవత్సరం నుంచి ఒక పావు కిలోమీటర్ మనం ప్రతి నెల మొదటి ఆదివారం మన రంగారాయుడు చెరువు కట్ట మీద వాకింగ్ మిత్రుల కోసం ఉచిత వైద్య శిబిరం జరుపుకుంటా ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ఉదయాన్నే 6 గంటలకల్లా కూడాను మనం ఈ ఉచిత వైద్య శిబిరాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. షుగర్ టెస్టు, తర్వాత హీమోగ్లోబిన్, బీపీ, పల్స్ ఆక్సిమీటర్ టెస్ట్ లాంటి మీద ఒక 6 రకాల టెస్టులు అనేవి చేస్తూ ఉన్నాము. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఎవరన్నా కానీ మధ్య వయసులు కానీ ఎవరైనా షుగర్ పేషెంట్లు ఉన్నా కానీ వాళ్ళ షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉందా లేదు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ శిబిరాన్ని మనం ఎక్కడ ఎందుకు పెట్టుకున్నామంటే మనకి ఈ వాకింగ్కి ప్రతిరోజు వివిధ రకాలైన ప్రజలు వస్తూ ఉంటారు. మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు, వివిధ రకాల అన్ని వర్గాలు, అన్ని రంగాలకు చెందిన వాళ్ళకి వస్తూ ఉంటారు. అందుకని చెప్పని వీళ్ళకి అవసరం అని చెప్పని ఈరోజు మన రంగారాయుడు చెరువు మీద మనం ఈ వైద్య శిబిరాన్ని చేస్తూ ఉన్నాము. ఈ శిబిరంలో నాతో పాటు మన డాక్టర్ శాంతకుమార్ గారు, అలాగే మన జనరల్ వైద్య నిపుణులు డాక్టర్ పల్లవ్ గారు, అలాగే మన హాస్పిటల్ మేనేజరు, మిగతా సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు. ఈ మంచి అవకాశాన్ని ఒంగోలు నగర ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాను. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రతి నెల మొదటి ఆదివారం ఉదయాన్నే 6 గంటలకల్లా కూడా 6 గంటల నుంచి 9 గంటల మెడికల్ క్యాంప్లో మనము టెస్టులు అనేవి చేస్తున్నాం అన్నమాట. ఇవి షుగర్ పరీక్ష, బీపీ, పాదాలకి స్పర్శ పరీక్ష, అదే పల్స్, శాచురేషన్, ఇవన్నీ కూడా ఉచితంగా చేస్తుంటాము. వాటిని అన్నీ కూడా చూసినాక మేము చూస్తుంటాం అన్నమాట. అంటే షుగర్స్ అన్ని కంట్రోల్లో ఉన్నాయా, బీపీ కంట్రోల్లో ఉందా చూసి వాళ్ళకు కావాల్సిన మెడిసిన్స్. రూట్ సెట్ సంస్థలో ఈ నెల 12వ తేదీ నుండి 35 రోజుల పాటు బ్యూటీ పార్లర్ల ఉచిత శిక్షణ కార్యక్రమం ఇవ్వనున్నట్లు డైరెక్ట్ పి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శిక్షణకు ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉండాలన్నారు. శిక్షణా కాలంలో భోజనం ఉచితంగా వసతి కల్పిస్తామన్నారు. మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. మా రూట్ సెట్లో మనము ఉమ్మడి ప్రకాశం జిల్లా చెందిన నిరుద్యోగ యువతకి 64 కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. దాంట్లో భాగంగానే ఈ నెల అంటే ఏప్రిల్ 12వ తేదీ నుంచి 15 మే వరకు అంటే 34 రోజుల పాటు జూనియర్ బ్యూటీ ప్రాక్టీషనర్ కోర్సులో అంటే బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ కోర్సులో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ మహిళలకు 18 సంవత్సరాలు నిండి ఉండి 40 సంవత్సరాల లోపు వాళ్ళకి ఈ ట్రైనింగ్ ఇస్తామండి. ట్రైనింగ్ మొత్తం 34 రోజులు ఉంటుంది. ట్రైనింగు మరియు ఇక్కడ భోజన సౌకర్యం, వసతి సౌకర్యం అన్నీ ఫ్రీగా ఉంటాయండి. సో ఈ కోర్సులో మీ పేరు నమోదు చేసుకోదలుచుకున్న వాళ్ళు ఈ క్రింది నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9573363141. సో దయచేసి మన ఉమ్మడి ప్రకాశం జిల్లా చెందిన నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా. నిస్వార్థ అంబేద్కరిస్టు రాజకీయ ఉద్యమకారుడిగా ఆత్మకూరి చెన్నయ్య చేసిన పోరాటాలు జిల్లా ప్రజలందరికీ తెలుసునని, దాదాపు 4.5 దశాబ్దాలుగా ఆయన దళిత మూవ్మెంట్లో క్రియాశీలకంగా కలిసి ఉన్నాడని, ఎంతోమందిని ఈ ఉద్యమంలో కలుపుకుపోయారని సీనియర్ జర్నలిస్టు అడ్వకేట్ డాక్టర్ నోకతోటి రవికుమార్ తెలిపారు. ఒంగోలు అంబేద్కర్ భవనంలో ఆత్మకూరి చెన్నయ్య పేరుతో స్మారక సమితి సన్నాహ సమావేశం నిర్వహించారు. ఒంగోలు నేలపై దళిత ఉద్యమాలకు పుట్టినిల్లుగా ఉంటేనే ప్రోత్సహించే వ్యక్తిగా ఆత్మకూరి చెన్నయ్య అని వక్తలు అన్నారు. అటువంటి వ్యక్తి మీద స్మారక సమితి ఒకటి ఏర్పాటు చేసి విస్తృతమైన కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానం చేశారు. డాక్టర్ నోకతోటి రవికుమార్, దుగ్గినపల్లి యజ్రా శాస్త్రి, కొండలు ముసలయ్య, కత్తి కళ్యాణ్, చప్పిడి కోటేశ్వరరావు, మోహన్, అశోక్ కమిటీ సభ్యులుగా ఏర్పడ్డారు. మే 25వ తేదీ మల్లయ్యలింగం భవనం సమావేశ మందిరంలో ఆత్మకూరి చెన్నయ్య వర్ధంతి సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బహుజన పోరాట యోధుడు, ప్రముఖ రచయిత, సామాజికవేత్త ఆత్మకూరి చెన్నయ్యన్న స్మారక సమితి ఆధ్వర్యంలో మే 25వ తేదీ ఒంగోలు సిపిఐ ఆఫీసులో ఆయన వర్ధంతి సభ భారీగా నిర్వహించడానికి స్మారక సమితి ఏర్పాట్లు చేస్తున్నది. ఈ సందర్భంగా ఆయన ఐడియాలజీని అనుసరించి సోషల్ సర్వీస్ చేసినటువంటి కొంతమందికి సోషల్ సర్వీస్ అవార్డులు ఆయన స్మారకంగా, అదే సందర్భంలో ఆయన స్మారక ఉపన్యాసాన్ని ప్రముఖుల చేత ఇప్పించి ఈ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో చెన్నయ్యన్న చేసినటువంటి సేవల్ని మళ్ళీ ఈ జిల్లాకి గురుతరం చేయడానికి, చెన్నయ్యన్న లాంటి వాళ్ళు మళ్ళీ ఈ సమాజానికి వెలుగులోకి రావాల్సినటువంటి అవసరాన్ని తెలియజెప్పడానికి ఆ వర్ధంతి సభని నిర్వహిస్తున్నాను. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి చెన్నయ్యన్న అభిమానులు, అట్లాగే ఆలోచనాపరులు, అలాగే అంబేద్కర్ ఆలోచనతో ఆయన అనేక పోరాటాలు చేశారు. అదేవిధంగా ఈరోజు
బహుజన సమాజ్ పార్టీకి ఆయువు పట్టుగా సిద్ధాంతకర్తగా ఉన్నటువంటి కన్షీరామ్ గారి పుస్తకాన్ని తెలుగులోకి తీసుకొచ్చింది ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చెన్నై అన్నే. ఈరోజు ఆ పుస్తకమే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తూ ఉంది. అట్లా ఒక ప్రముఖ రచయితగా కూడా చెన్నై అన్న తన పాత్రని నిబద్ధంగా నిర్వర్తించాడు. కనుక ఆయనని స్ఫూర్తిగా తీసుకుని బహుజన ఆత్మకూరి చెన్నయ్య గారిని మళ్ళా గుర్తు చేసుకున్నాం, ఇంకోసారి గుర్తు చేసుకున్నాం. కనిగిరి నుండి ఒంగోలు దాకా ఆయన చేసినటువంటి నిరంతర సేవ, ఆయన స్మృతి, ఆయన క్రమశిక్షమైన జీవితం. ఇప్పుడు నాయకత్వం ఒకటే కాదు, జీవితంలో క్రమశిక్షణ కూడా అవసరం. అంత గొప్ప క్రమశిక్షణ గల నాయకుడిని మళ్ళీ మనం చూడలేము. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మిత్రుడిని గుర్తు చేసుకొని ఆయన ఆశయాలని కొనసాగిద్దామని చెప్పేసి మిత్రులందరూ కూడా ముందుకు రావడం చాలా సంతోషం. ఇప్పుడు ఈ కార్యక్రమం మే 25వ తారీఖున మలయలింగం భవన్లో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆర్థిక పరంగానే కాదు, సేవాపరంగా కూడా ఆయన దగ్గర లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఆత్మకూరి చెన్నయ్య మన నుంచి దూరం అయ్యాడు, కానీ ఆయన ఆశయాలు మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయి. మనం ఆయన ఆశయాలని కొనసాగిద్దాం, ఆయన ఆశయాలని మరలా మననం చేసుకుందాం. సంతపేట సాయిబాబా మందిరంలో జరుగుతున్న వసంత నవరాత్రి మహోత్సవాల భాగంగా నళిని ప్రియ కూచిపూడి నృత్య అకాడమీ శివకుమారి ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన నిర్వహించారు. సంతపేట సాయిబాబా మందిరం అధ్యక్షులు అళహరి చెంచలరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. డి న్యూస్లో నేటి మాట. ఎవరో ఏదో అన్నారని నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోవద్దు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ డి న్యూస్.